అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలు కన్నామా మనం? కేసీఆర్ ను ఢీ కొట్టి అధికారంలోకి వస్తుంది అనుకున్నామా? అధికారంలోకి వచ్చినాం. సంవత్సరం లోపల గిన్నె విమర్శల. మీరు తిట్ల పురాణం వినిపించుడు తప్ప ఒక్కనాడు సవ్యంగా మాట్లాడింది లేదు. ఎవడు మాట్లాడితే మనం తిట్టుడే తిట్టుడు. ఇక కేసీఆర్ గారిని తిడతారని నేను చెప్పడం అవసరం లేదు. అది అందరూ అంటున్నారు. నేను రాజకీయ జోలికి పోదలుచుకోలే, ఆ విషయాలు మాట్లాడదలుచుకోలే. మా బీసీలను నువ్వు ఏం చేస్తావో చెప్పని నేను సూటిగా అడుగుతున్నా. నీకు నిబద్ధత ఉంటే నీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, మేము ఎంతమందిమో ఇదివరకు కొన్ని లెక్కలు చేయకపోతే మళ్ళా లెక్కలు చేయి. ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో వివరాలు పూర్తిగా సేకరించబడలేదో కంప్యూటరీకరణ తర్వాత ఆ లోపాలను గమనించి మళ్ళీ సర్వే చేయండి. 100% సర్వే చేసిన తర్వాత దారిద్ర్య రేఖ దిగువన ఎంతమంది ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎగువ మధ్యతరగతి ఎంత వాళ్ళు ఉన్నారు గమనించండి. వివరాలను అందుబాటులోకి తీసుకొని వారి యొక్క ప్రమాణాల మెరుగుదలకు మీరు ప్రయత్నం చేయండి. రాజకీయ అవకాశాలు రానటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రాజకీయ అవకాశాలు ఇవ్వండి. విద్యా ఉద్యోగ రంగాల్లో పూర్తిగా వెనుకబడిన వారు ఉన్నారు. అవకాశాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి.